మంచికో చెడుకో మనం బాగా ప్రచారంలోకి రావాలంటే ఏదో ఒక టెన్షన్ పెట్టి అంటే ఒక టెంపర్ ఒక నెగిటివ్ కామెంట్ చేయడం ద్వారా రావచ్చు, పాజిటివ్ కామెంట్ ద్వారా కూడా రావచ్చు. భారతదేశంలో దేశానికి అనుకూలంగా మాట్లాడితే ఇప్పుడు పాజిటివ్ టెండర్, ఇదివరకు నెగిటివ్గా మాట్లాడితే ఉండే. అలాగే మొన్ననే కాశ్మీరీ జర్నలిస్టు ఏదైతే బ్రిటన్లో మాట్లాడొచ్చింది, ఆమెకు విపరీతమైనటువంటి అప్లాస్ వచ్చినాయి సోషల్ మీడియాలో అన్ని చోట్ల దేశవ్యాప్తంగా కూడా. అయితే అంత మాత్రాన నిబంధనలు అయితే పక్కనకు పెట్టారు కదా. ఆవిడ వెనక్కి వచ్చాక నిన్నంట ఎయిర్పోర్ట్లో చెక్ చేశారట కస్టమ్స్ వాళ్ళు. నేను దేశానికి అంత పరువు తీసుకుని వస్తే మీరు వచ్చి నా బ్యాగ్ చెక్ చేస్తారా అంటూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టేసింది వెంటనే, ఇక్కడ అవమానించేశారని. ఇది ఎక్కడ తెక్కో అర్థం కాదు. నువ్వు జర్నలిస్ట్ అయినప్పుడు ఇంకొంచెం నిబంధన పాటించాలి, ఇంకొంచెం బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించాలి. ఇలాంటి విచ్చలవిడిగా ఏదైనా ఇప్పుడు ఏంటంటే అటెన్షన్ సీకింగ్, తనకు పేరు వచ్చింది కదా మళ్ళీ ఈ మాట చేయడం ద్వారా మళ్ళీ ఇంకా పాపులర్. ఈ అటెన్షన్ సీకర్ మన రఘురామకృష్ణరాజులాగా ఏదో ఒకటి మాట్లాడి నెగిటివ్గా పాపులర్ కావడం. అక్కడేంటి బ్రిటన్లో వాళ్ళకి నెగిటివ్గా మాట్లాడింది కాబట్టి వరల్డ్ వైడ్ పాపులర్ అయింది. ఇప్పుడు మనకు నెగిటివ్గా మాట్లాడి మళ్ళీ ఇక్కడ పాపులర్ కావడం. ఇలాంటి విచిత్రమైన కొంతమందికి ఉంటుంటాయి.